హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 హోండా CB350 RS DLX Pro ఈ టాప్ మోడల్ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, A to Z పిన్ టు పిన్ క్లియర్ కట్గా ఈ వీడియోలో మీతో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ని మీరు టోటల్గా 2 మోడల్స్లో తీసుకోవచ్చు. DLX Pro. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అయినా DLX Pro వేరియంట్. ఈ DLXకి DLX Proకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, DLXలో 2 కలర్స్ ఉంటాయి, DLX Proలో టోటల్గా 4 కలర్స్ ఇచ్చారు. అంటే 2 మోడల్స్ మధ్య కలర్ డిఫరెన్స్ ఉంది. DLXలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. అదే DLX Pro తీసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. లైక్ వాయిస్ అసిస్ట్ సిస్టము, నావిగేషను, కాల్స్ అండ్ SMS అలర్ట్స్ ఇలాంటి ఫీచర్స్ మొత్తం ఉంటాయి. DLX అండ్ DLX Pro ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 3000 రూపీస్ మాత్రమే. ఆ 3000 రూపీస్ ఎక్స్ట్రాగా మీరు DLX Pro మీద స్పెండ్ చేస్తే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ వస్తాయి. లేదు నేను రియల్ లైఫ్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏమి వాడను అనుకుంటే హ్యాపీగా మీరు DLX తీసుకోవచ్చు. లేదు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కావాలి, జస్ట్ 3000 రూపీస్ ఎక్కువే కాబట్టి DLX Pro తీసుకుంటానంటే అది ఇంకా మీ ఇష్టం. సో బెటర్ మీరు తీసుకుంటే డైరెక్ట్గా ఈ టాప్ మోడల్ తీసుకోండి DLX Proని. ఈ 2 మోడల్స్ మధ్య బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్, కలర్స్ డిఫరెన్స్ తప్పితే రిమైనింగ్ మొత్తం సేమే ఉంటాయి, అలాంటి చేంజెస్ ఉండవు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేస్తున్న DLX Proలో టోటల్గా 4 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ కలర్ ఏదైతే ఉందో బ్లాక్ అండ్ ఎల్లో గ్రాఫిక్స్తో రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ కలర్. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే హోండా కంపెనీ బైక్కి టోటల్గా 7 యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చితే ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే, హోండా కంపెనీ 2026 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. ప్రీవియస్ మోడల్ ఎలా ఉందో ఈ 2026 మోడల్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, లుకింగ్ వైజ్ బైక్ మాత్రం చూడడానికి రియాలిటీలో చాలా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ హోండా 350 సిరీస్లో ఈ RS బైక్ అంటే చాలా ఇష్టం. దీని లుక్స్ రియాలిటీలో చూడడానికి బాగుంటాయి, ఆ స్పోర్టియర్గా. ఈ బైక్ ఏంటంటే ఓన్లీ యూత్గా బాగుంటుంది, కానీ కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్కి అలానే ఓల్డ్ పీపుల్కి సెట్ అవ్వదు. మెయిన్గా మీరు ఎవరైతే యంగ్ ఏజ్లో ఉంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట లుకింగ్ వైజ్ మాత్రం. నాకు కూడా ఫేవరెట్ వెహికల్ ఇది. ఈ బైక్ సిట్టింగ్ అనేది స్పోర్టియర్గా ఉంటుంది, అలానే బైక్ను రైడ్ చేసేటప్పుడు కూడా మంచి స్పోర్టియర్ నేచర్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. ఈ బైక్లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ రౌండ్ క్రోమ్ ఫినిషింగ్లు అయితే ఉన్నాయి, వీటి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలానే హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. ఇంకా మీటర్ లేఅవుట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ హెడ్లైట్ పైన ప్రొవైడ్ చేసిన పార్ట్ అనేది ఫైబరే, మెటల్ కాదు. హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ LED హెడ్లైట్ ఇవ్వడం జరిగింది. హెడ్లైట్ డిజైన్ కూడా బాగుంది చూడడానికి. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది. నైట్ రైడ్స్ చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా హజార్ లైట్ ఫీచర్ ఉంది. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉంటాయి. ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఈ ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ కంటిన్యూగా ఆన్లో ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ కంటిన్యూగా ఆన్లో ఉండవు, ఆఫ్లోనే ఉంటాయి. ఓన్లీ ఫ్రంట్ ఇండికేటర్స్ మాత్రమే ఆన్లో ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మార్నింగ్ టైంలో రైడ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఇవి సేఫ్టీ వైజ్ ఉపయోగపడతాయి అంతే. అలానే ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ రబ్బర్ బూట్స్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబరే ఇచ్చారు, డిజైన్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/90 ఇంచు డ్యూయల్ పర్పస్ టైర్స్ ఇందులో ఇచ్చారు. ఈ టైర్స్ని మీరు బోత్ రోడ్డు పైన, ఆఫ్ రోడ్ పైన యూజ్ చేసుకోవచ్చు. గ్రిప్ చాలా బాగుంటుంది. అలానే ఫ్రంట్లో 19 ఇంచ్ వీల్ ఇచ్చారు కాబట్టి కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఈ టైర్స్ నార్మల్ టైర్సే, రేడియల్ కాదు. ఇంకా ఈ బైక్ అలవెల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి. 7x2 14 ఇంచ్ వీల్స్తో డిజైన్ చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు.
అలానే బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 310mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. ఇది హబ్లెస్ డిస్క్, ఇది ఒక గుడ్ థింగ్. నిసిన్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో మంచి బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేశారు కాబట్టి బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. ఇంకా కింద హజర్ లైట్ బటన్ ఇచ్చారు. హోండా కంపెనీ 350 బైక్స్ను ప్రీమియం బైక్స్ అంటుంది కాబట్టి షైన్ 125 ఇచ్చినట్టుగా ఇలాంటి స్విచ్ కిట్ ఇవ్వకుండా కొద్దిగా డిజైన్ చేంజ్ చేసి ఉంటే బాగుండేది. సేమ్ స్విచ్ కిట్ మీరు షైన్ 125లో కూడా చూడొచ్చు. అలానే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. కింద హార్న్ స్విచ్, సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇవి రివర్స్లో ఉన్నాయి అనమాట. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్ హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు స్పోర్టియర్గా. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ ఎనలాగ్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ కన్సోల్ చూడడానికి సింపుల్గా కనిపించిన ఫీచర్స్ అయితే బాగానే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండికేషన్ లైట్స్ వైజ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, ఎకో ఇండికేషన్, ఏబిఎస్ లైట్ కూడా ఉంది. అలానే ఇక్కడ ఎనలాగ్లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. బైక్కి ఆన్ చేసినప్పుడు ఈ నీడిల్ స్వైప్ అప్ అవుతుంది కదా, అప్పుడు లుక్ చూడడానికి బాగుంటుంది. అలానే ఈ డిస్ప్లే లోపల గేర్ ఇండికేటర్ ఉంది, టైం ఇచ్చారు, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ఫ్యూల్ రేంజ్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, రియల్ టైం మైలేజ్ కూడా ఉంది. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట DLX ప్రోలో. నావిగేషన్ మీరు చూసుకోవచ్చు, కాల్స్ అండ్ SMS అలర్ట్స్ ఉంటాయి, వాయిస్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ విధంగా మంచి ఫీచర్స్ ఈ కన్సోల్లో ఇచ్చారు. బట్ ఏంటంటే డిస్ప్లే అనేది మరీ చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా క్లమ్జీగా ఉంటాయి ఫీచర్స్ అనేవి. బట్ మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఈ కన్సోల్ ఇచ్చారు, స్కిప్ చేయలేదు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. హోండా అని చెప్పి ఇక్కడ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. మిడిల్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, డిటాచబుల్ కాదు ఇది. అలానే RS అని చెప్పి ఎల్లో కలర్లో గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ మీరు వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మౌంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మీరు సింపుల్గా క్యారీ చేయొచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్లో సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కుషనింగ్ అయితే అంత బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. హార్డ్ కుషనింగ్ ఉందన్నమాట, సాఫ్ట్ కుషనింగ్ అయితే లేదు. సో ఎక్కువసేపు మీరు రైడ్ చేస్తే పెయిన్ అయితే రావచ్చు, అదొకటి చూసుకోండి. అలానే ఫ్యామిలీ వైజ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే సింగిల్ సీట్ ఉంది కాబట్టి మేనేజ్ అయితే చేసుకోవచ్చు. బట్ మీకు సీట్ కంఫర్ట్ అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ హైనస్ కానీ CB350 కానీ తీసుకోండి. RSలో సీట్ కంఫర్ట్ అయితే ఫ్యామిలీ వైజ్ అంత గ్రేట్గా అయితే ఉండదు, యావరేజ్గా ఉంటుంది. సో ఇది ఒకటి చూసుకొని తీసుకోండి. అలానే కింద ఉన్న సైడ్ ప్యానల్స్ కూడా ఫైబర్ ఇచ్చారు. CB350 RS అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 348.36cc ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. జనరల్గా ఈ బైక్స్ లాంచ్ అయినప్పుడు ఈ బైక్స్ లోపల 4 వాల్వ్ ఇంజిన్ ఉన్నట్టుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. నేను కూడా ఇది 4 వాల్వ్ ఇంజిన్ అనుకున్నాను, బట్ టెక్నికల్గా ఇది 2 వాల్వ్ ఇంజినే. లోపల 2 వాల్వ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంజిన్లో. అలానే ఇంకా పవర్ వైజ్ 21.07 bhp at the rate 5500 RPMలో, టార్క్ 30 Nm at the rate 3000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, అదొకటి బాగుంటుంది అనమాట. ఇనీషియల్గా పికప్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ను రైడ్ చేసేటప్పుడు ఆ పుల్ ఏదైతే ఉంటుందో చాలా అగ్రెసివ్గా ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఈ బైక్ లోపల 30 Nm టార్క్ ఉండటం వలన. అలానే ఈ బైక్ క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఈజీగా ఈ బైక్ 130 టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. అలానే మీరు సిటీ రైడింగ్ పర్పస్కి హ్యాపీగా ఈ బైక్ని యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ మీరు కంటిన్యూగా చేద్దాం అనుకున్నా సరే ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది, బాగానే ఉంటుంది. మెయిన్గా ఇనిషియల్గా పికప్లు ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా అగ్రెసివ్ పికప్ అయితే ఇందులో ఉంటుంది, అదొకటి బాగుంటుంది అనమాట. సో మెయిన్గా చెప్పాలంటే 350cc సెగ్మెంట్లో ఈ బైక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అలానే ఈ బైక్లో స్పోర్టియర్గా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థ్రాటల్ బాడీ సిస్టమ్కి సేఫ్టీగా మెటల్ కవర్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది, ఇది ఒక గుడ్ థింగ్. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అలానే ఉంటుంది. అలానే ఇంకా ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ స్వింగం వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగం ఇచ్చారు. ఓపెన్ చైన్ ఉంటుంది, రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఫైబర్ ప్లస్ మెటల్ ఈ రెండింటి కాంబినేషన్లో శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ లేదు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఓల్డ్ వింటేజ్ టైప్లో లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు సీట్ దగ్గర. ఇక్కడ మీరు ఈజీగా హెల్మెట్ అయితే మౌంట్ చేసుకోవచ్చు, ఇది ఒకటి బాగుంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం టైప్లో సీట్ గ్యాబ్రిల్స్ ఇచ్చారు.
ఈ సీట్ గాబ్రెల్స్ ఎప్పుడైనా మీరు లగేజ్ కూడా మౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇది ఒకటి బాగుంది. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. ఇంకా పిలియన్కి కూడా మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు చిన్నగా. అలానే కింద హోండా స్టిక్కర్ అయితే ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఇచ్చారు. రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సెక్షన్ ఏంటంటే కొద్దిగా స్పోర్టర్గా ఉంది చూడడానికి షార్ట్గా. అలానే బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/70 17 ఇంచు వైడ్ టైర్ అయితే ఇచ్చారు. సో ఇది రేడియల్ టైర్ అయితే కాదు, చెప్పాను కదా మామూలు టైరే. బట్ వైడ్ టైర్ ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ గ్రిప్ అయితే బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. సేఫ్టీ స్టాండర్డ్గా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచరు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఈ బైక్లో సేఫ్టీ ఫీచర్స్ బాగున్నాయి. పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. అలానే కంప్లీట్గా మ్యాటీ కలర్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. రియాలిటీలో సౌండ్ వినడానికి తంపిగా బాగుంటుంది. రైడ్ చేసేటప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట ఆ సౌండ్ వలన. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాస్ట్కి ఫుల్గా హీట్ షీల్డ్ లేదు, హాఫే ఇచ్చారు కాబట్టి పిలియన్ కంఫర్టబుల్గా ఫుట్ని ప్లేస్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఫుట్ రెస్ట్ ఇచ్చారు. చూడొచ్చు ఇది ఒకటి బాగుంది. ఆ ఎగ్జాస్ట్ హీట్ నుంచి కొద్దిగా సేఫ్టీ అయితే ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్గా మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఈ బైక్లో ఓపెన్ టీత్ టైప్లో బ్రేక్ లెవర్ అయితే ఇచ్చారు. రైడర్కి కొద్దిగా గ్రిప్ అయితే ఉంటుంది. ఇంకా క్యాటలిక్ కన్వర్టర్ పైన హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో సింగిల్ హార్న్ అయితే ఇచ్చారు. ఇంజిన్ కింద సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వైజ్ మ్యాసివ్గా 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఇది ఒకటి బాగుంది. వెయిట్ కూడా 180 kgs ఉంటుంది ఈ బైక్ అనేది. రియాలిటీలో కొద్దిగా వెయిటర్ ఫీల్ అయితే ఉంటుంది బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168mm ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. సీట్ హైట్ కూడా 800mm అయితే ఉంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ హాఫ్ డ్యూప్లెక్స్ స్ప్లిట్ కార్డిల్ ఫ్రేమ్ని ఉపయోగించడం జరిగింది. ఇంకా మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా మీరు ఈ బైక్ నుంచి 30 నుంచి 35 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,56,000 వరకు ఉంది. అలానే ఇంకా ఈ బైక్ అనేది ఓన్లీ బిగ్ వింగ్ పెద్ద షోరూమ్స్లోనే అవైలబుల్గా ఉంటుంది అనమాట. రెడ్ వింగ్లో అవైలబుల్గా ఉండదు. మీరు ఈ బైక్కి సర్వీస్ చేయించాలన్నా సరే బిగ్ వింగ్ షోరూమ్కి వెళ్ళాలి. సో అవేంటంటే లిమిటెడ్గా ఉంటాయి. ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ విలేజెస్ అండ్ టౌన్స్లో ఉండే వాళ్ళు మీకు నియరెస్ట్లో షోరూమ్ ఉందా లేదో చూసుకొని వెహికల్ తీసుకోండి. మీకు కొద్దిగా బెటర్గా ఉంటుందన్నమాట సర్వీస్ రీచింగ్ వైజ్. అలానే బైక్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇది 350cc, అందులోనూ హోండాలో ప్రీమియం బైక్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 హోండా CB350 RS డీలక్స్ ప్రో బైక్ గురించి. సో ఓవరాల్గా మీరు 350cc సెగ్మెంట్లో ఈ CB350 RSను కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా ఈ బైక్లో లుక్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. యూత్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఈ బైక్ చాలా బాగుంటుంది లుకింగ్ పరంగా. అలానే మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. ఆల్ LED లైటింగ్ సిస్టమ్ అయితే ఉంది. వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మంచి బ్రేక్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది ఈ వెహికల్లో. బట్ ఏంటంటే సీట్ అనేది హార్డ్గా ఉంది. ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అనమాట. అదొకటి చూసుకోండి. బట్ మీరు 350cc సెగ్మెంట్లో బైక్ కావాలని చెప్పి స్ట్రిక్ట్గా కూర్చుంటే మాత్రం ఒకసారి ఈ బైక్ని షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. ఇంకా మీకు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.